game began. What is it? Vande Mataram is not a game. Vande Mataram is the heartbeat of 140 crore people of our country. 140 కోట్ల భారత ప్రజల యొక్క హృదయ స్పందన వందే మాతరం. అసలు వందే మాతరం అంటే ఏమిటి? ఎవరినో ఒక చెప్తే సంతోషిస్తాం మీలో. వందే మాతరం అనే పదానికి అర్థం ఏమిటి? వందే అంటే నమస్కారం, మాతరం అంటే తల్లి. తల్లి నీకు నమస్కారం. ఈ వందే మాతరానికి నేటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి. అంటే 1875లో ఆనందమఠ్ నవల్లో నుంచి బంకిం చంద్ర చటోపాధ్యాయ, బంకిం చంద్ర చటర్జీ వారు రచించారు. అయితే 1905లో ఈ వందే మాతరం ఉద్యమంగా రూపొందింది. లార్డ్ కర్జన్ అనేవాడు తమ స్వార్థం కోసం బెంగాల్ని 2 భాగాలుగా విభజించినప్పుడు ఈ వందే మాతరం ఉద్యమం పుట్టుకొచ్చింది. ఈ వందే మాతరం ఉద్యమం అప్పుడు లాల్ పాల్ బాల్, లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, విపిన్ చంద్ర పాల్ వీళ్ళు ముగ్గురు వందే మాతరం ఉద్యమాన్ని దేశమంతా ఉధృతం చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. అలాగే వాళ్ళ ముగ్గురులో విపిన్ చంద్ర పాల్ అని ఆయన మన దక్షిణ భారతదేశానికి పర్యటనకు వస్తారు. దక్షిణ భారతదేశం పర్యటనకు వచ్చినప్పుడు ముట్నూరు కృష్ణారావు, కృష్ణా పత్రిక ఒక పత్రిక నడుస్తుండేది అప్పుడు. ఆ ముట్నూరు కృష్ణారావు అనే వ్యక్తి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వీరిద్దరూ ఈ వందే మాతరం ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి వందే మాతరం అనేది ఒక గేమ్ కాదు, మీకు ఎవరు చెప్పారు ఏమో కానీ వందే మాతరం అనేది భారత స్వతంత్ర ఉద్యమ సంగ్రామాన్ని అగ్ని జ్వాలగా రగిల్చినటువంటి ఒక అగ్ని కణం. ఆ రోజుల్లో ఏ ఇద్దరు కనిపించినా వందే మాతరం అని చెప్పు, నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ లేవు. ఏ ఇద్దరు వ్యక్తులు కనిపించినా వందే మాతరం అనేవాళ్ళు. ఆ మాట వింటే బ్రిటిష్ వాళ్ళకి కోపం, తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా చంద్రశేఖర్ ఆజాద్ అరెస్ట్ అవుతాడు. కాబట్టి వందే మాతరం గురించి క్లుప్తంగా చెప్పాలంటే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. రామకృష్ణ దయానంద, అరవింద వివేకానంద సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ, సావర్కర్ తానాజీ, రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం.